ఈరోజు సి లాంగ్వేజ్లో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఏంటంటే పాయింటర్స్. ఓకే, ఏంటమ్మా పాయింటర్స్. సి లాంగ్వేజ్లో మరొక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పాయింటర్స్ అనేటువంటి కాన్సెప్ట్. సో వాట్ ఈజ్ ఎ పాయింటర్? పాయింటర్ అంటే ఏంటి? సో ఇప్పుడు దాకా మనం ప్రోగ్రామింగ్ అనేది వేరియబుల్స్ మీద మనం చూసాం. వేరియబుల్ అంటే ఏంటండి? ఏదైనా ఒక డేటా వాల్యూని స్టోర్ చేసేటువంటి ఐడెంటిఫైర్ని మనం ఏమంటుంటాం అంటే వేరియబుల్ అంటుంటాం. ఏదైనా ఒక డేటా వాల్యూని స్టోర్ చేసేటువంటి దాన్ని మనం వేరియబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ x=10 అని చెప్పేసి తీసుకుంటే ఎక్స్ అనేది దాన్ని వేరియబుల్ అంటుంటాం. ఈ ఎక్స్ అనేది ఎందుకు యూజ్ చేసాం? 10 అనేటటువంటి వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేసాం. ఎక్స్ అనేటటువంటి వేరియబుల్ ఏ పర్పస్ కోసం యూజ్ చేసామంటే 10 అనేటటువంటి డేటా వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేసాం. మరి పాయింటర్ అంటే ఏంటంటే పాయింటర్ ఈజ్ ఏ డిరైవ్డ్ డేటా టైప్. ఓకే, సో మనం ఆల్రెడీ చెప్పుకున్న ఎరేస్ అనే దాన్ని కూడా మనం ఏమంటుంటాం అంటే డిరైవ్డ్ డేటా టైప్. ఫంక్షన్స్ అనే దాన్ని కూడా ఏమంటుంటాం అంటే డిరైవ్డ్ డేటా టైప్ అంటాం. అదేవిధంగా పాయింటర్ను కూడా మనం ఏమంటుంటాం అంటే డిరైవ్డ్ డేటా టైప్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. మరి ఈ పాయింటర్ని ఏ పర్పస్ కోసం ఇచ్చేస్తుంటారంటే పాయింటర్స్ని వచ్చేసి ఏ పర్పస్ కోసం ఇచ్చేస్తుంటారంటే సో పాయింటర్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ వేరియబులే. కాకపోతే నార్మల్ వేరియబుల్కి పాయింటర్ వేరియబుల్కి చాలా తేడా ఉంది. సో ఇప్పుడే చెప్పాను, వేరియబుల్ అంటే మన డేటా వాల్యూని స్టోర్ చేసేటట్టు ఐడెంటిఫైయర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. మరి పాయింటర్ అంటే ఏంటంటే ఓకే, ఏదైనా ఒక ఆర్డినరీ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసేటటువంటి వేరియబుల్ని మనం ఏమంటుంటాం అంటే పాయింటర్ అని చెప్పేసి అంటుంటాం. ఓకే, అంటే పాయింటర్లో మనం ఏం స్టోర్ చేయొచ్చు? వాల్యూని స్టోర్ చేయలేం. పాయింటర్లో కేవలం దేన్ని మాత్రం మనం స్టోర్ చేస్తుంటామంటే అడ్రస్ని స్టోర్ చేస్తుంటాం అనమాట. ఓకే, సో పాయింటర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఎన్ ఆర్డినరీ వేరియబుల్ అడ్రస్. అంటే మన పాయింటర్ అనేటువంటిది కూడా వన్ టైప్ ఆఫ్ వేరియబుల్. ఈ వేరియబుల్ దేన్ని స్టోర్ చేస్తున్నామంటే ఒక ఆర్డినరీ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసేటటువంటి ఒక ఐడెంటిఫైర్ని మనం ఏమంటుంటాం అంటే పాయింటర్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. సో కాబట్టి ఈ పాయింటర్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం డైరెక్ట్గా మన ప్రోగ్రామింగ్ అనేది మనం చేయలేం. ఓకే, ఇండైరెక్ట్గా చేస్తుంటాం. ఇప్పుడు జనరల్గా వచ్చేసరికి చూడండి, జనరల్గా x=10 y=20 అని చెప్పేసి తీసేసుకొని z=x+y అని చెప్పేసి అన్నాం అనుకోండి, 10 + 20 30. ఓకే, ఇలా ఈ వాల్యూస్ మీద డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్ చేస్తుంటాం. ఓకే, ఇవన్నీ కూడా నార్మల్ వేరియబుల్స్ కాబట్టి నార్మల్ వేరియబుల్స్ x+y అంటే 10 + 20. కానీ పాయింటర్లో ఇలా డైరెక్ట్గా ఈ డేటా వాల్యూస్ని యూజ్ చేసేసి మనం ప్రోగ్రామ్ చేయలేం. ఓకే, వాటి యొక్క అడ్రస్ని యూజ్ చేసేసి ఇండైరెక్ట్గా చేస్తుంటాం అనమాట. ఇండైరెక్ట్గా మన ప్రోగ్రామింగ్ అనేది చేస్తుంటాం అనమాట. మరి పాయింటర్స్ అనేది సి లాంగ్వేజ్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. పాయింటర్ అనే దాన్ని సి లాంగ్వేజ్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే, పాయింటర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? పాయింటర్ని కనుక తీసేసుకున్నట్టయితే పాయింటర్ని యూజ్ చేసేసి మనం ఎరేస్ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీగా ఎఫిషియెంట్గా చేయొచ్చు. ఓకే, ఎరేస్ ప్రోగ్రామింగ్ అనేది కూడా మన పాయింటర్ని యూజ్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు. మరీ ముఖ్యంగా డేటా హ్యాండ్లింగ్ టేబుల్స్ యొక్క ప్రోగ్రామింగ్ అనేది పాయింటర్స్ని యూజ్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, సో పాయింటర్స్ ఆర్ యూజ్డ్ టు సాల్వ్ ఎరే అండ్ డేటా టేబుల్ ప్రోగ్రామింగ్. ఓకే, సో డేటా టేబుల్ ప్రోగ్రామింగ్స్, ఎరేస్ ప్రోగ్రామింగ్స్ మీద మన ప్రోగ్రామ్స్ అనేది చాలా ఎఫిషియెంట్గా పాయింటర్స్ని యూజ్ చేసి చాలా ఎఫిషియెంట్గా చేయొచ్చు అనమాట. పాయింటర్ని యూజ్ చేసేసి మనం ప్రోగ్రామ్ లెంత్ని డిక్రీజ్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెద్ద ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నాం అనుకోండి, 10,000 లైన్స్ గలటువంటి ప్రోగ్రామ్ రాసాం అనుకోండి, ఆర్డినరీ వేరియబుల్స్ ఇచ్చేసి అదే పాయింటర్ని యూజ్ ఇచ్చేసేస్తే 10,000 బదులు ఒక 9,000 ఏమో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే పాయింటర్ ద్వారా మన ప్రోగ్రామ్ యొక్క లెంత్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే, సో పాయింటర్స్ reduce the length of the program. ప్రోగ్రామ్ యొక్క లెంత్ అనేది మనం పాయింటర్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ యొక్క లెంత్ అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట. దీనివల్ల ప్రోగ్రామ్ యొక్క కాంప్లెక్సిటీ తగ్గుతుందన్నమాట. ఓకే, అంటే పాయింటర్ రెడ్యూస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ యొక్క జనరల్గా వచ్చేసరికి పెద్ద కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ ఉందనుకోండి, పాయింటర్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ చేయడం వల్ల కాంప్లెక్స్ ప్రోగ్రామ్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇట్ రెడ్యూసెస్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, సో ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పాయింటర్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేసేసి పాయింటర్స్ని యూజ్ చేయడం వల్ల ప్రోగ్రామ్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో పాయింటర్స్ increases the speed, execution speed, program execution speed. Okay, program execution speed. Okay, సో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు పాయింటర్ యూజ్ చేసేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్ద ప్రోగ్రామ్ని మనం ఒక 10 సెకండ్స్ పట్టింది అనుకోండి, పాయింటర్ని యూజ్ చేసి చేయడం వల్ల 1 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం పాయింటర్స్ని యూజ్ చేసేసి మన ప్రోగ్రామ్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో పాయింటర్స్ని డైనమిక్ మెమరీని అలాట్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంటారు అనమాట. ఓకే, పాయింటర్స్ యూజెస్ ఇన్ డైనమిక్ మెమరీ ఎలొకేషన్. ఓకే, ఎలొకేషన్ అంటే మనం జనరల్గా వచ్చేసరికి వేరియబుల్ని డిక్లేర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ అని చెప్పేసి డిక్లేర్ చేసామనుకోండి, ఎక్స్ కావాల్సిన 2 bytes ఆఫ్ మెమరీ తీసేసుకుంటుంది. ఈ టైప్ని మనం ఏమంటుంటామంటే స్టాటిక్ ఎలొకేషన్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. అలా కాకుండా డైనమిక్ మెమరీని కూడా మనం అలాట్ చేయాలంటే పాయింటర్స్ని యూజ్ చేసి మాత్రమే మనం డైనమిక్ మెమరీని అలాట్ చేయొచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా పాయింటర్స్ని యూజ్ చేసేసి మనం డేటా స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్లో పాయింటర్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, పాయింటర్స్ యూజెస్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ ఓకే, సో లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి స్టాక్ అని చెప్పేసి ఓకే, డేటా స్ట్రక్చర్స్ లైక్ లింక్డ్ లిస్ట్ ఓకే, స్టాక్స్, క్యూస్ అండ్ సో ఓకే. ఇటువంటి లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామింగ్, అదేవిధంగా స్టాక్ ప్రోగ్రామింగ్, క్యూస్ ప్రోగ్రామింగ్, ఇవన్నిటిని కూడా డేటా స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ అంటుంటాం. తర్వాత సెమ్లో మీకు డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి సెకండ్ సెమ్లో డేటా స్ట్రక్చర్స్ ఓకే, మీకు కంప్యూటర్స్ మొత్తం కూడా డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది. అటువంటి డేటా స్ట్రక్చర్స్ అయినటువంటి లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్ వీటిలో మన పాయింటర్స్ని చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేస్తుంటాం అనమాట. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా పాయింటర్స్ యొక్క అడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి రాసుకోండమ్మా. వాట్ ఈజ్ ఎ పాయింటర్, వాట్ ఈజ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ పాయింటర్స్. పాయింటర్ అంటే ఏంటమ్మా ఒకసారి చెప్పండి. పాయింటర్ అంటే ఏంటి? సో పాయింటర్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తుంటారు? ఓకే, పాయింటర్ అంటే ఏంటంటే ఒక ఆర్డినరీ వేరియబుల్గా అడ్రస్ని స్టోర్ చేసే ఐడెంటిఫైర్ని మనం ఏముంటుంటే పాయింటర్ అంటాం. ఓకే, ఇందులో వాల్యూని స్టోర్ చేయము, కేవలం దేన్ని మాత్రం స్టోర్ చేస్తుంటాము, వేరియబుల్ యొక్క ఆర్డినరీ వేరియబుల్ యొక్క అడ్రస్ని మాత్రం స్టోర్ చేస్తుంటాం. ఏదైనా ఒక ఆర్డినరీ వేరియబుల్కి అడ్రస్ని స్టోర్ చేసేటటువంటి దాన్ని మనం ఏమంటుంటాం అంటే పాయింటర్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. ఓకేనా? మరి పాయింటర్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి పాయింటర్ని డిక్లేర్ చేయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి పాయింటర్ని ఇనిషియలైజేషన్ చేయాలి.
ఓకే, ఈ 2 స్టెప్స్ మనం చేసిన తర్వాతే మనం పాయింటర్ని మనం ఏం చేయగలుగుతాం, పాయింటర్ని యూజ్ చేసుకోగలుగుతాం. సో ఏదైనా ఒక వేరియబుల్ని మన ప్రోగ్రామ్ యూజ్ చేయాలనుకోండి, కంపల్సరీగా మనం డిక్లేర్ చేస్తున్నాం కదా, సేమ్ అదే విధంగా పాయింటర్ని కూడా డిక్లేర్ చేయాలి. సో ఎలా డిక్లేర్ చేయాలి ఏంటనేది రాసుకున్నారు కదా, చూడండి. పాయింటర్ని ఎలా డిక్లేర్ చేయాలి. ఓకే, సో పాయింటర్ అనేది కూడా ఒక వేరియబులే కాబట్టి మనం డిక్లేర్ చేయాలి. వేరియబుల్ యూజ్ చేయాలంటే కంపల్సరీగా మనం డిక్లేర్ చేయాలి. చూడండి, పాయింటర్ని ఎలా డిక్లరేషన్ చేస్తాం. డిక్లరేషన్ ఆఫ్ ఏ పాయింటర్. చూడండి, పాయింటర్ని డిక్లేర్ చేయడానికి మనకు ఒక జనరల్ ఫామ్ ఉంది. అదేంటంటే ఫస్ట్ డేటా టైప్ రాసేస్తాం. ఫస్ట్ ఏం రాస్తామండి, డేటా టైప్ రాసేస్తాం. తర్వాత స్పేస్ ఇచ్చేసేసి యాస్ట్రిక్ మార్క్ ఇచ్చేస్తాం. యాస్ట్రిక్ మార్క్ ఇచ్చేసేసి ఇక్కడ పాయింటర్ నేమ్ ఇచ్చేస్తాం. ఏమి ఇస్తామండి, పాయింటర్ నేమ్ అనేది ఇచ్చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా టైప్ నేను ఇంట్ అని చెప్పేసి తీసుకున్నాను. స్పేస్ ఇచ్చేసి యాస్ట్రిక్ పీటీఆర్ అని చెప్పేసి అన్నాను. యాస్ట్రిక్ పీటీఆర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనం జనరల్గా నార్మల్ వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు కూడా ఇదే ఫామ్ యూజ్ చేస్తుంటాం. కాకపోతే మన డిక్లరేషన్లో స్టార్ మార్కుతో కనుక ఏదైనా ఒక వేరియబుల్ని కనుక డిక్లేర్ చేసేస్తే అప్పుడు దాన్ని మనం ఏముంటుంటాం అంటే పాయింటర్ వేరియబుల్ అంటుంటాం. దాన్ని వచ్చేసి మనం ఏముంటుంటాం అంటే పాయింటర్ వేరియబుల్ అంటాం. ఒకవేళ ఏదైనా మనం డిక్లేర్ చేసేటప్పుడు స్టార్ మార్కు లేకుండా డిక్లేర్ చేస్తే అది ఆర్డినరీ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్ ఎక్స్ అని చెప్పేసి డిక్లేర్ చేసామనుకోండి, ఎక్స్ని వచ్చేసి ఏముంటుంటాం, నార్మల్ వేరియబుల్ అంటాం. ఒకవేళ ఇంట్ యాస్ట్రిక్ పీటీఆర్ ఉన్నామనుకోండి, స్టార్ మార్క్ ఉంది కదా, యాస్ట్రిక్ మార్క్ ఉంది కాబట్టి ఈ పీటీఆర్ని వచ్చేసి ఏమంటుంటాం, పాయింటర్ వేరియబుల్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. ఓకే, పాయింటర్ వేరియబుల్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. మరి ఇక్కడ పీటీఆర్ని వచ్చేసి మనం ఏముంటుంటాం అంటే పాయింటర్ అని చెప్పేసి అంటుంటాం. ఇక్కడ పీటీఆర్ని వచ్చేసి మనం ఏముంటుంటాం అంటే పాయింటర్ అని చెప్పేసి అంటుంటాం. మరి ఇంట్ అని చెప్పేసి అన్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్ ఎక్స్ అని చెప్పేసి డిక్లేర్ చేసామనుకోండి, దీని యొక్క మీనింగ్ ఏంది, ఎక్స్ అనేటటువంటి వేరియబుల్లో ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు అని. ఎక్స్ అనేటువంటి వేరియబుల్లో ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు అని. సో మరి ఇంట్ యాస్ట్రిక్ పీటీఆర్ అంటే పీటీఆర్లో ఓకే ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయాలని మీనింగ్ మాత్రం కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, పాయింటర్లో వాల్యూస్ని స్టోర్ చేయము. ఓకే, పాయింటర్లో కేవలం అడ్రస్ని మాత్రం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ఇక్కడ పీటీఆర్ యాస్ట్రిక్ పీటీఆర్ ఇంటి యాస్ట్రిక్ పీటీఆర్ అంటే మీనింగ్ ఏంటంటే, పీటీఆర్ అనేది ఒక పాయింటర్. ఈ పాయింటర్లో దేన్ని స్టోర్ చేయొచ్చు అంటే, సో ఇంటీజర్ డేటా టైప్ కలిగినటువంటి వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఆ వేరియబుల్ ఏదైనా కావచ్చు, కాకపోతే ఇంటీజర్ డేటా టైప్ అయి ఉండాలి. ఇంటీజర్ డేటా టైప్ కలిగినటువంటి వేరియబుల్కి అడ్రస్ని స్టోర్ చేసుకోవచ్చు అని మీనింగ్ అనమాట. మరి నేను అడ్రస్ అని చెప్పేసి అంటున్నా. అడ్రస్ అంటే మీనింగ్ ఏంటంటే జస్ట్ లొకేషన్ నెంబర్స్. ఈ అడ్రస్ వచ్చేసరికి సో జస్ట్ ఈ లొకేషన్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే 0 to 65,535 వరకు ఉంటాయన్నమాట. ఓకే, చూడండి. సో పాయింటర్స్ మనం అడ్రస్ కనుక తీసేసుకున్నట్టయితే అడ్రస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయండి, 0 to 65,535 వరకు ఉంటాయన్నమాట. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది దేనికి ఈక్వల్గా ఉంటుందమ్మా. నేను డేటా టైప్ చెప్పేటప్పుడు చెప్పాను, ఇంట్ అని, ఫ్లోట్ అని, లాంగ్ ఇంట్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా చెప్పాను. షార్ట్ ఇంట్ అని చెప్పేసి, సైన్డ్ ఇంట్ అని, అన్సైన్డ్ ఇంట్ అని ఇలా రకరకాలు చెప్పాను. ఇది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే అన్సైన్డ్ ఇంట్కి ఈక్వల్గా ఉంటుంది. కావాలంటే ఒకసారి నోట్స్ రిఫర్ చేయండి. ఓకే, అన్సైన్డ్ ఇంట్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఈ రేంజ్ వచ్చేసి దేనికి ఈక్వల్గా ఉంటుందండి, ఓకే అన్సైన్డ్ ఇంట్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే మనం పీటీఆర్లో అడ్రస్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి అడ్రస్ అంటే ఈ నెంబర్స్ కాబట్టి, అంటే మనం ఇండైరెక్ట్గా పీటీఆర్లో దేన్ని స్టోర్ చేయబోతున్నాం, అన్సైన్డ్ ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయబోతున్నాము అని. ఓకే, సో దేన్ని స్టోర్ చేయబోతున్నాము ఇండైరెక్ట్గా, సో అన్సైన్డ్ ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేస్తున్నాము అని మీనింగ్ అనమాట. సో ఈ విధంగా మనం ఒక పాయింటర్ని డిక్లేర్ చేస్తాం. ఈ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా పాయింటర్ని ఇనిషియలైజేషన్ చేయాలి. ఓకే, ఇనిషియలైజేషన్ ఓకే, ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే, సో ఇనిషియలైజేషన్ ఆఫ్ ది పాయింటర్. ఓకే, ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే ఈ పాయింటర్లో దేన్ని స్టోర్ చేయాలి, ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి అని చెప్పడాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పాయింటర్ నేమ్ రాసేస్తాం. ఫస్ట్ ఏం రాస్తామంటే పాయింటర్ నేమ్ రాసేసి ఈక్వల్ టు అని చెప్పేసేసి యాంపర్సెంట్ వేరియబుల్ నేమ్ రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే పీటీఆర్ అనే పాయింటర్లో ఎక్స్ అనేటువంటి వేరియబుల్కి అడ్రస్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు పాయింటర్ నేను పీటీఆర్ కాబట్టి పీటీఆర్ అంటున్నాను, ఈక్వల్ టు యాంపర్సెంట్ ఎక్స్ అని చెప్పేసి అంటున్నాను.
ఓకే, దీని యొక్క మీనింగ్ ఏంటంటే పీటీఆర్లో దేని యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాము, ఎక్స్ అనేటువంటి వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ పీటీఆర్లో ఎక్స్ యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలంటే సో కంపల్సరిగా పీటీఆర్ యొక్క డేటా టైపు ఎక్స్ యొక్క డేటా టైపు ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఇక్కడ ఇంట్ యాస్ట్రిక్ పీటీఆర్ అంటే పీటీఆర్లో దేన్ని స్టోర్ చేయొచ్చు, ఇంటీజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని మాత్రం స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పీటీఆర్ని ఓకే పాయింటర్ని ఇంటి కింద డిక్లేర్ చేసామనుకోండి, ఓకే ఎక్స్ని కూడా ఇంటి కిందే డిక్లేర్ చేయాలి. ఓకే, ఒకవేళ మనం ఎక్స్ని మనం ఇంటీజర్ కాకుండా వేరే విధంగా డిక్లేర్ చేస్తే మాత్రం ఎగ్జిక్యూట్ కాదు. కంపల్సరిగా ఈ రెండు డేటా టైప్ అనేది ఈక్వల్గా ఉండాలి. పీటీఆర్ అనేది అదేవిధంగా ఎక్స్ అనేది ఈ రెండింటి యొక్క డేటా టైప్ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఏమంటుంటాం అంటే ఇనిషియలైజేషన్ అని చెప్పేసి అంటుంటాం. దీన్ని వచ్చేసి మనం ఏమంటుంటాం అండి, ఇనిషియలైజేషన్ అంటుంటాం అనమాట. కాబట్టి మనం పాయింటర్ని యూజ్ చేయాలంటే కంపల్సరీగా డిక్లరేషన్ చేయాలి, అదేవిధంగా ఇనిషియలైజేషన్ చేయాలి. ఈ రెండు స్టెప్ అయిపోయిన తర్వాత మనం పాయింటర్స్ని యూజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి రాసుకోండి అండి, ఒకసారి రాసుకోండి. ఓకే, అదేవిధంగా యాక్సెస్ ఎలా చేయాలి, ఓకే ఒక వేరియబుల్ ఉన్న వాల్యూని పాయింటర్ ద్వారా ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం అన్నమాట. రాసుకున్నారా? ఓకే, సో యాక్సెసింగ్ ఏ వేరియబుల్ త్రూ పాయింటర్ని యూజ్ చేసేసి ఎలా యాక్సెస్ చేయాలి, ఓకే వేరియబుల్ వాల్యూని ఎలా యాక్సెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మనం పాయింటర్ ద్వారా ఎలా యాక్సెస్ చేయాలంటే యాస్ట్రిక్ మార్కుని యూజ్ చేసేసి మనం యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి రాసేసాను. తర్వాత ఇంట్ వై అని చెప్పేసి తీసేసుకున్నాను, యాస్ట్రిక్ పీటీఆర్ అని చెప్పేసి తీసేసుకున్నాను. ఇప్పుడు వైలో కూడా ఎక్స్ వాల్యూని వైలో కూడా కాపీ చేయాలి, ఎక్స్ వాల్యూని వైలో కాపీ చేయాలి. డైరెక్ట్గా వై ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పేసి అంటే కాపీ అవుతుంది. కానీ పాయింట్ని యూజ్ చేసేసి ఎలా కాపీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పీటీఆర్లో నేను ఎక్స్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాను, పీటీఆర్లో ఎక్స్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు దీని ద్వారా కాపీ చేయాలంటే వై ఈక్వల్ టు యాస్ట్రిక్ పీటీఆర్ అని చెప్పేసి రాసేస్తే సరిపోతుంది అనమాట. వై ఈక్వల్ టు యాస్ట్రిక్ పీటీఆర్ అని. ఓకే, సో ఇక్కడ యాస్ట్రిక్ అంటే మీనింగ్ ఏంటంటే వాల్యూ ఎట్ అని మీనింగ్. యాస్ట్రిక్ అంటే మీనింగ్ ఏంటంటే వాల్యూ ఎట్ అంటే దీనికి మీనింగ్ ఏంటంటే వై ఈక్వల్ టు వాల్యూ ఎట్ పీటీఆర్ అని, వాల్యూ ఎట్ పీటీఆర్ అని. అంటే వాల్యూ ఎట్ అడ్రస్ ఆఫ్ పీటీఆర్ అంటే ఏంటంటే దేని యొక్క అడ్రస్ స్టోర్ చేసి ఎక్స్ యొక్క అడ్రస్ ఆఫ్ ఎక్స్ అని. ఓకే, వాల్యూ ఎట్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క అడ్రస్లో ఉండేటువంటి వాల్యూ అంటే దేని యొక్క వాల్యూ ఉంటుంది, ఎక్స్ యొక్క వాల్యూ కదా, కాబట్టి ఎక్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే మనం ఒక పాయింటర్ని మనం యాక్సెస్ చేయాలంటే, పాయింటర్ ద్వారా యాక్సెస్ చేయాలంటే జస్ట్ మన యాస్ట్రిక్ మార్గానికి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, దీన్ని యాక్సెసింగ్ అని చెప్పేసి అంటుంటాం. ఓకే, ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ కాదు, జస్ట్ వీటన్నిటిని మన ప్రోగ్రాంలో ఎలా చేయాలి అనేది చూద్దాం. చూడండి, ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా రాద్దాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను, వాయిడ్ మెయిన్. ఓకే, తర్వాత ఇంట్ ఎక్స్ కామా వై కామా యాస్ట్రిక్ పీటీఆర్ అని చెప్పేసి తీసేసుకున్నాం. సింపుల్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ అనే పేరు మీద 2 bytes ఆఫ్ మెమరీ రిజర్వ్ అవుతుంది, వై అనే పేరు మీద 2 bytes ఆఫ్ మెమరీ రిజర్వ్ అవుతుంది, పీటీఆర్ పేరు మీద కూడా 2 bytes ఆఫ్ మెమరీ రిజర్వ్ అవుతుంది, పీటీఆర్ పేరు మీద కూడా 2 bytes ఆఫ్ మెమరీ రిజర్వ్ అవుతుంది. తర్వాత స్క్రీన్ని క్లియర్ చేసేస్తున్నాను, సిఎల్ఆర్ఎస్ఆర్ అని చెప్పేసి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 10 అని చెప్పేసి అంటున్నాను. ఎక్స్ ఈక్వల్ 10 అంటే ఎక్స్ కేటాయించిన 2 bytes ఆఫ్ మెమరీలో 10 అనేది స్టోర్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే
ప్రతి దానికి కూడా అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1176 అనుకుందాం, దీని యొక్క అడ్రస్ ఎక్స్ యొక్క అడ్రస్. ఓకే, 528 అని చెప్పేసి అనుకుందాం. దీని యొక్క అడ్రస్ 72664 అని చెప్పేసి అనుకుందాం. ఏదో సంథింగ్ అడ్రస్ వచ్చేసరికి 65,535 లోపల ఉంటాయన్నమాట. ఏదో సంథింగ్ అడ్రస్ అనుకుందాం. x = 10 అంటే ఈ 10 అనేటువంటి వాల్యూ ఇలా స్టోర్ అవుతుంది ఎక్స్లో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ యొక్క అడ్రస్ పీటీఆర్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, పీటీఆర్లో స్టోర్ చేయాలంటే పీటీఆర్ = $x అంటున్నాను. పీటీఆర్ = $x అంటే ఏమవుతుంది, ఈ ఎక్స్ యొక్క అడ్రస్ మనం అనుకుందాం. అంటే మీకు ఇదే అడ్రస్ అని ఏం రూల్ లేదమ్మా, ఇదే అడ్రస్ వస్తుందని నేనేం చెప్పట్లేదు. ఎగ్జాంపుల్కి ఏ అడ్రస్ తీసుకున్నాను, ఒక సిస్టంలో ఏ అడ్రస్లు వస్తాయి, వేరే సిస్టంలో అదే ప్రోగ్రామ్ చేసేస్తే వేరే అడ్రస్లు ఉంటాయి. మెమరీ ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో, ఎక్కడైతే ఎంటీగా ఉంటుందో అక్కడ ఆ లొకేషన్లో ఉండే అడ్రస్ అనేది 2 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. సో ఫలాందే అని చెప్పేసి మనం చెప్పలేమన్నమాట. నేను ఎగ్జాంపుల్ కింద అడ్రస్లు ఇవి తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఏవైనా కావచ్చు. ఇప్పుడు పీటీఆర్ = $x అంటే ఎక్స్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట, పీటీఆర్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఎక్స్ యొక్క అడ్రస్ అనేది పీటీఆర్లో స్టోర్ అవుతుంది అనమాట. ఎక్స్ యొక్క అడ్రస్ పీటీఆర్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఓకే వై వాల్యూని ఎక్స్లో కాపీ చేస్తున్నాను. ఇందాక చెప్పా కదా యాక్సెస్ చేయడం. ఓకే, ఎలా కాపీ చేస్తున్నాను, y = *ptr అని చెప్పేసి అంటున్నాను. *ptr అంటే వాల్యూ ఎట్ ptr. ఓకే, సో y ఇక్కడ రాస్తున్నాను, y = *ptr అంటే మీనింగ్ ఏందమ్మా. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, వాల్యూ ఎట్ ptr అని. ptr అంటే దేని యొక్క అడ్రస్ ఉంది, వాల్యూ ఎట్ ptr అంటే అడ్రస్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క అడ్రస్ ఏంది 1176. ఈ 1176 దగ్గర ఉండే వాల్యూ ఏంటి, ఎక్సే కదా. ఆ ఎక్స్ 10 కదా, ఆ 10 అనేది ఎందులో స్టోర్ అవుతుందంటే వైలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను, printf \n వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క వాల్యూ %d, ఎక్స్ యొక్క వాల్యూని ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను. తర్వాత నేను printf \n వాల్యూ ఆఫ్ y = %d, y అంటున్నాను. y వాల్యూ ప్రింట్ చేశాను. printf \n వాల్యూ ఆఫ్ ptr అంటే పీటీఆర్లో ఏముంటుంది, పీటీఆర్ అనేది పాయింటర్లో అడ్రస్ ఉంటుంది. మనం దేని యొక్క అడ్రస్ని స్టోర్ చేసి ఎక్స్ యొక్క అడ్రస్, ఎక్స్ కాకపోతే ఏదో ఒకటి అడ్రస్ ఉంటుంది. అడ్రస్ అనేది ఏ రూపంలో ఉంటుందమ్మా, 0 to 65,535 వరకు ఉంటుందన్నమాట. ఇది దేనికి ఈక్వల్గా ఉంటుందని చెప్పాను, అన్సైన్డ్ ఇంటీజర్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే మనం అడ్రస్ అనేది ప్రింట్ చేస్తున్నాం అంటే అన్సైన్డ్ ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఒక ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేయడానికి %d, అదేవిధంగా అన్సైన్డ్ ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేయడానికి %u వాడుతుంటాం, %u. ఓకే, కాబట్టి %u, ptr అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి 10 ఇక్కడ ఏ అడ్రస్ అయితే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత నేనేం చేస్తున్నా అంటే printf \n అడ్రస్ ఆఫ్ x = అడ్రస్ ఆఫ్ x. ఎక్స్ యొక్క వాల్యూ అంటే ఇది, ఎక్స్ యొక్క అడ్రస్ అంటే ఇది అనమాట. సో ఇది అన్సైన్డ్ ఇంటీజర్ కదా, కాబట్టి %u, ఎక్స్ యొక్క అడ్రస్ని ప్రింట్ చేయాలంటే &x అనాలి. ఓకే, ఎక్స్ అంటే వాల్యూ ప్రింట్ అవుతుంది, &x అంటే ఎక్స్ యొక్క అడ్రస్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, printf \n అడ్రస్ ఆఫ్ y = %u, &y. ఓకే, తర్వాత printf \n అడ్రస్ ఆఫ్ ptr = %u, &ptr. ఓకే, సో getch ప్రోగ్రామ్ని ఎండ్ చేసేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం ఒక సింపుల్ అంటే ప్రోగ్రామింగ్ కాదు, జస్ట్ ఒక పాయింటర్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద ఒక చిన్న ప్రోగ్రామింగ్ అనేది మనం ఇలా రాయొచ్చు అన్నమాట. ఓకేనా, కొద్దిగా జాగ్రత్తగా, ఇండైరెక్ట్గా ఉంటుంది ప్రోగ్రామింగ్ మొత్తం కూడా ఇండైరెక్ట్గా ఉంటుంది.